హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈ రోజు ఎర్రగుడి గ్రామంలో ఉన్నాం. ఇది కృష్ణగిరి మండలం. ప్రజెంట్ ఉన్న క్రాపు, దీని స్టేజ్, ఎన్ని రోజుల పంట, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాడు అనేది రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరునా? సుంకన్న. ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు? 4.5 ఎకరాలు. అయితే ప్రజెంట్ ఉన్న పత్తి మొత్తం ఇదే వేసుకుంటారు, ఇంకా వేరే రకాల పంటలు ఏమన్నా వేస్తారా? 369 ఎకరాలు ఎకరాలు వేసినాను. ఈ పంట అయిపోయిన తర్వాత మళ్ళీ పొగాకు. ఓకే ఓకే, పొగాకు వేసుకోవడము, తర్వాత పత్తి అయిపోయినా పొగాకు. వాటర్ ఎట్లా మీకు అనుకూలం? బాయ్. ఓకే ఓకే, బాయ్ నీళ్లు ఉన్నాయి. ప్రజెంట్ అయితే మొదటిగా మీరు ఇప్పటి వరకు ఏ ఎరువు సంచులు ఎన్ని వేసుకున్నారు, ఏమన్నా వేసుకున్నారా? యూరియా ఏనిగలు ఒక 4 సంచులు మామూలుగా ఎకరాకి. యూరియా 4 సంచులు వేసుకున్నాం. ఎకరాకి మొత్తం ఈ 4.5 ఎకరాలకి యూరియా 4 సంచులు, డిఏపి 8 మార్కులు, మొత్తం 8 సంచులు చల్లుకున్నారు. ఎన్ని రోజులు అయింది వాటిని చల్లుకొని? 8 రోజులు. ఓకే ఓకే, మందేసిన తర్వాతనే తడిసి. ఓకే ఓకే, తడిసిన తర్వాతనే రిలాక్స్. ఓకే ఓకే, వెలాక్స్ కొట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్ని స్ప్రేలు చేసుకున్నారు మీరు? 2 స్ప్రేలు. ఫస్ట్ లో ఏం కొట్టుకున్నారు? ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది? 42 రోజుల పంట. కానీ ఏది కొట్టుకున్నారు మొదటిగా? మనం ఫ్రైడ్ కొట్టినాను. ఓకే ఓకే, తర్వాత వచ్చేసి వెలాక్స్ కొట్టుకున్నారు. ఈ వెలాక్స్ కొట్టక ముందు తోట ఎలా ఉంది అంటే, మీరు అప్పుడు స్ప్రే వాడున్నారు, వాటితో పోల్చుకుంటే నెక్స్ట్ ఇది రెండవసారి కొట్టుకున్న తర్వాత ఇది ఎలా ఉంది రిజల్ట్? రిజల్ట్ బాగుంది. అంటే ఇది ఏ రకంగా చెప్పగలరు? మీరు బాగుందండి, 4.5 ఎకరాల రైతు మీరు, మీ ఏరియాలో కూడా పత్తి ఎక్కువ పండిస్తారు. ఎలా ఇప్పుడు తోటి రైతులకు చెప్పడానికి, నా దగ్గర ఇప్పుడు నేను పలానా ముందు కొట్టుకోండి ఎక్సలెంట్ అని చెప్పడానికి ఏ రకంగా చెప్పగలరు? అంటే రిజల్ట్ ఎట్లా? పచ్చదోమ గాని, తెల్లదోమ గాని, ఎర్ర పేను గాని, ఓకే, బంకజీడు గాని, అదే పిండి నల్లి, పేను బంక అన్ని పోతున్నాయి, క్లీన్ గా అవుతున్నాయి. ఇస్త్రీ చేస్తే ఆ పట్టని ఎట్లుంటుందో అలాగొచ్చేసి. ఓకే ఓకే, రైతు చెప్పింది విన్నా. పంగలు కూడా బాగా, సైడ్ కొమ్మలు బాగా, సైడ్ కొమ్మలు కూడా ఎక్సలెంట్ గా వస్తున్నాయి. గ్రోతింగ్ కూడా రిజల్ట్ సూపర్ ఉంది. ఇది అడిగినట్టుగా ఉందంటారు. మొత్తానికి బట్టలు ఇస్తరు చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉందని రైతు చెప్తా ఉన్నారు. రిజల్ట్ ఏదైనా చూడండి ఎట్లా ఉందంటే, ఒక లెవెల్లో సైడ్ కొమ్మలు కూడా బాగా వస్తాయి. అయితే సరే, ఏమంటే ఇంకా మా అదృష్టం బాగాలేక వర్షం లేదు. వర్షం ఉన్నట్టు ఈ చెట్టు ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఈ హైట్ కి వచ్చేస్తుంది. ఈ పాటికి 42 రోజులు అంటే ఈ స్టేజ్ కి వస్తాయి క్రాప్స్. పెట్టిన నీళ్ళు కిందనే పోతున్నాయి కదా చెట్టు. అవునవునవునవును, ఎంతైనా పైన తడవదు కదా. అదే 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 ఎప్పుడు ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్క చోట రైతు వర్షం వర్షం వర్షం. ఎందుకంటే నాకు తెలిసి 3 వర్షాలేమో, మే నెలలో ఒకటి పడింది, మొన్న ఒకటి పడింది, లాస్ట్ లో అంతే. ఒక పడి పడక అంతే. మొత్తానికి ఒకటి చిరుజల్లు, ఒక నార్మల్ వర్షాలు, ఒక 2, మొత్తం కలిసి ఆ 3. అది చిన్న వర్షాలే, పెద్ద వర్షాలు కూడా కాదు. మరి ఇప్పుడు ఏమన్నా స్ప్రే తెచ్చుకున్నారా? తెచ్చినా సార్, మళ్ళీ నిన్న మాస్టరేనా? ఇదే కంపెనీ మాస్టర్ తెచ్చుకున్నారు. ఓకే, యాక్చువల్ గా అంటే ఇది వేరే వాళ్ళు కొట్టిందండి. ఇదే డబ్బాని నేను చూపించడానికి అని అట్లే పెట్టుకున్నాను. ప్రజెంట్ అయితే ఇది పక్కా తెచ్చుకున్నారా? తెచ్చినా సార్, నిన్న తెచ్చినాను. ఏమంటే మా భార్య, మా కొడుకు తడి లేదు, ఓకే ఓకే, వాటర్ కూడా పట్టి పెట్టాను. ఓకే, నీళ్లు కూడా పట్టి పెట్టుకున్నారు స్ప్రే చేయడానికి. ఓకే ఓకే ఓకే, ఈ రోజు కొట్టాలని. తడి పెట్టి కొడితే బాగుంటది లేనా? ఎందుకంటే భూమి కూడా ఆల్రెడీ నెర్రలు చీలుతా ఉంది. కొంచెం మళ్ళీ ఒక రౌండ్ బోధ కట్టుకున్నా పర్లేదు, నీళ్లు పెట్టి కట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మీరు కొద్ది మంది రైతుల కన్నా, కనీసం మీ పక్క రైతుల కన్నా చెప్పారా? అందరికి చెప్పారా? కొట్టినారు, రిజల్ట్ బాగుంది, మా అన్న అన్నట్ల ఓకే బాగుంటది బాబు, తెచ్చుకోండి, రిలాక్స్ తెచ్చుకోండి, 3 అగ్రిమాలని ఓమాగ్రిమాల తెచ్చుకోండి. నా దగ్గరకు వచ్చి కూడా అడిగినా సార్. ఓకే ఓకే ఓకే, ఇదేనండి రైతన్న నోట ఈ ఆనందమైన మాటలు కూడా మీరు విన్నారు. అలానే మీరు కూడా తోటి రైతులు స్ప్రే చేసుకోవాలంటే ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఎలా ఉందంటే, ఇప్పుడు వెలాక్స్ అయిపోయినా మాస్టర్ అయిపోయినాక బసవజోడి ఒకదాని తర్వాత ఒక, ఇదే తోటలో నేను ఈ మాస్టర్ కొట్టినాక మళ్ళా వస్తాను. ఆ రోజు కూడా రిజల్ట్ చెప్పండి. 100% నేనే వస్తా, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు హ్యాపీ కదా? హ్యాపీ సార్. ఓకే, ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే.